RTI Live News. Ask for right. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆఫీస్ భవనంలో ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మొట్టమొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మీడియాతో పరిరక్షణ సమితి నాగేశ్వరరావు మేధావులు మాట్లాడుతూ ప్రజల్లో అవగాహన కలిగేలా, ప్రజలు ఉత్తేజపరుస్తూ 100% ఓటు వేయడం జరిగేలా రేపటి నుండి పట్టణాల వారీగా, మండలాల వారీగా గ్రామాల్లో ప్రజల అవగాహన తీసుకురావడానికి ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. वोटिंग में भी जैसे सीनियर सिटीजनशिप है और उनको अलग से उनका राइट रहना चाहिए, क्योंकि हम थोड़े लोग वोटिंग के लिए जाते हैं, अब सीनियर सिटीजन वेटिंग पेशेंट्स में तब वापिस आ जाते हैं और थोड़े लोग तो पेशेंट्स तो बहुत सारे प्रॉब्लम्स रहते हैं, वोट जाते हैं लेकिन अब वापिस आ जाते हैं, उसमें भी 100% वोटिंग के लिए होना चाहिए। इसके भी थोड़े फैसिलिटीज करने चाहिए वोटिंग बूथ में, और अच्छे कैंडिडेट को फ्यूचर के लिए, अपने फ्यूचर के लिए इलिटरेट को भी थोड़ा नॉलेज देना चाहिए और उनके बेनिफिट्स हैं, डिपेंडिंग ऑन नॉट ऑन कास्ट एंड एवरीथिंग। वोटिंग शुड बी ओनली फॉर ए बेटर फ्यूचर एंड बेटर कंट्री एंड बेटर डेवलपमेंट। थैंक यू फॉर गिविंग दिस अपॉर्चुनिटी। ప్రజాస్వామ్యం అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదు. ప్రజాస్వామ్యం అనేది పూర్తి అయిపోయింది. రాజకీయ వ్యవస్థలో నేనున్న రాజకీయ నాయకుడే కానీ రాజకీయం అంటే ఒక వ్యాపారం లాగా, ఒక వ్యాపారం అంటే ఒక రాజకీయ పార్టీలు, ఆ పార్టీలో ఉండే నాయకులు, దానికి పేరు వాళ్ళు పట్టుబట్టుకోవద్దు. వ్యవస్థలో ప్రజలు కూడా అంతేవాదికి పెడదాము. ఒకవేళ మీరందరూ మేధావులుగా, బుద్ధిజీవులుగా, మేమంతా కార్మికులం, కర్షకులం, రైతాంగం నుంచి కూడా మా వంతు నేను కూడా ఈ వేదికకు మద్దతు ఉంటుంది. మొన్ననే మేమంతా ఆదివాసీ సంఘాలతో కూడా కార్యక్రమం పెట్టడం జరిగింది. రాబోయే భవిష్యత్తు ఎట్లా ఎదుర్కొన్నాం, ఏంటిది పరిస్థితి అని చెప్పి మేము కూడా వేదికలో చాలా చర్చలు చేసినాం. దాంతోపాటు ఈ పేరు కూడా మాకు వినపడ్డది. సరే, మనమంతా ఒక సమన్వయంతో పోయినప్పుడే కదా దేనైనా మనం సాధించగలుగుతాం. మరి మనమే సమన్వయం లేనప్పుడు మనం దేన్ని కూడా సాధించలేని సందర్భం. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. ఒక ఓనవారు రాని వాడు ఒక గ్రాడ్యుయేట్ పోటీ పడితే అక్కడ ఆ ఓనవారు రాని వాడు విజయం సాధిస్తాడు. కారణం ఏంటంటే ఈ ఓటర్కు అవగాహన లేక, ఈ ప్రజాస్వామ్యం మీద అవగాహన లేక అతను ఓటు అమ్ముకుంటాడు. ఒక 500కు 1000కు 1500కు ఓటును అమ్ముకొని ఆ ఓనవారు అటువంటి వారికి ఓటేస్తాడు. అక్కడ ప్రజాస్వామ్యం కూనే ఉంటుంది. అతను ప్రభుత్వాలకు సరైన జవాబుదారీతనం ఉండగా దోపిడీ జరిగి అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి ముందుపడి ప్రజాస్వామ్యానికి ఒక మచ్చలా తయారైతే రాదు. అదే మాదిరిగా ఈ ఎమ్మెల్యే ఎంపీ ఓట్లకు వచ్చినప్పుడు ఇక్కడ కూడా పులిపోట్లు, దగాకోళ్ళు, గుండాలు, లంగాలు వీళ్ళే ఎన్నికైతే ఎట్లా ఎన్నికైందంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది. ఒక మేధావి దగ్గర ఒక మంచి సమావేశం కావడం, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం అందరం ఈ సమాజాన్ని ఏ రకంగా చైతన్యం చేద్దాము అనేటటువంటి ఆలోచన కలిగిన వాళ్ళము. ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశము 75 సంవత్సరాల ప్రజాస్వామ్య భారతదేశము కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొనిచున్నది. ఏ ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కానీ ఆ ఒడిదుడుకులని అధిగమించి ముందుకు వెళుతుందనే దృఢ సంకల్పంతో మనం ముందుకు వెళ్దామని నా యొక్క అభిప్రాయము. ఈ రకంగా చిన్న చిన్న ఆలోచనలతోటి, కష్టాలతోటి మనుషులు ఫేస్ చేయడం చాలా సహజము. అటువంటి
ఇప్పుడు ప్రస్తుతం ప్రజాస్వామ్యంలో అసహజ పరిస్థితులు నెలకొని ఉన్నవి. దేశంలో మతాల విభజన జరుగుతున్నది, కులాల విభజన జరుగుతున్నది, ఎక్కువ తక్కువ అనేటటువంటి భావాన్ని ప్రజలలో నాటే పరిస్థితులు ఉన్నవి. మన భారత రాజ్యాంగం ఏమైతే చెబుతున్నదో మనుషులందరూ సమానమే, ఎవరైతే చాలా దీన స్థితిలో బీద స్థితిలో ఉన్నారో వాళ్ళందరూ ఉన్నత స్థితికి రావాలి అంటే పాలకుడు నిజమైనటువంటి పరిపాలన ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలి, భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. ఏ ఆలోచనతోటైతే కొద్దిమంది అంటున్నారు భారత రాజ్యాంగాన్ని మార్చాలి అనేటటువంటి, భారత రాజ్యాంగాన్ని మార్చడు ఈ ప్రపంచంలో ఎవరితోటి కాదు అనేటటువంటి మెసేజ్ మనం ఇవ్వాలి, ఎవరి తరం కాదు అనేటటువంటి ఐక్యతని మనం చాటాలి. ఈ మన కాగనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రతి ఒక్కరు రాజ్యాంగాన్ని సమర్థించేటటువంటి వాళ్ళందరినీ ఏకం చేసి భారత రాజ్యాంగానికి వేదిక చూస్తే మాత్రం ఖబర్దార్ బిడ్డ అనేటటువంటి సంకేతాన్ని ఇద్దామని చెబుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మనం అనేక రకాలైనటువంటి వినూత్న ఆర్గనైజ్ కార్యక్రమాలు చేద్దామని, అందులో భాగంగా మా యొక్క ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సమాజము ముందుంటుందని, భారత రాజ్యాంగం రక్షించడంలో మేము ముందుంటామని మీ ముందు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై భీమ్. ఓన్లీ 20% హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రెసిడెంట్ల అట్లా ఎట్లా జరిగింది. కాకపోతే ఓట్ కాస్ట్ విలువ అనేది మన ఎట్లా చిన్నది మన అందరికీ తెలుసు, కానీ దాన్ని ఎలా కాస్ట్ చేయాలనే విధానం చాలా మంది మనకు చేయట్లేదు. ఫస్ట్ మన ప్రజాస్వామ్యం మన సంస్థలో ఎవడైతే ఓటు వేయడానికి మన ఉద్దేశం ఏంటంటే ఎవరికో ఓటు వేయమని మన మనసు భావన ఉన్నది. ఇన్ని రోజులు ఎలక్షన్ జరిగింది, కానీ ఈసారి ఎలక్షన్లో ఏదన్నా జరిగితే మాత్రము మనము కంప్లీట్ నాశనమైన స్థితిలో ఉన్నాం. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మనమంతా ఫలానా వ్యక్తికి ఏంటంటే కొంత ఎంప్లాయీస్ ఉన్నాము, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. కాకపోతే ఎంప్లాయీస్ ఇవ్వాలంటే పార్టీ ఎప్పుడు ఏం చేసినా తీసుకుపోయి ఎవడేమన్నాడు, కానీ ఒక ఎంప్లాయీ అనేది ఇట్లా ఇట్లా మన సస్పెండ్ చేయడం మన దగ్గర ఉన్నటువంటి టీచర్స్ ఎంప్లాయీ చాలా మంది వచ్చారు. వాళ్ళందరికీ మన రిక్వెస్ట్ ఏంటంటే లోపల మన భావన దృష్టిలో పెట్టుకొని మన కార్యక్రమాలు తీసుకుపోయి చేయాలి. ఎప్పుడు విభజించిన అది కాకుండా మరి ఈ ఎలక్షన్ క్రీడగా ఉన్నది. ఇంకా మనకు ఇలా 26 తారీఖు ఇంకా మనకు కనీసం